అసలు ఈ సినిమా మీరు టేకప్ చేయడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ ఏంటండి? ఈ పోక్సో పాయింట్ మీద దీన్ని ఎలా టచ్ చేశారు మీరు? పోక్సో అనేది చాలా అవసరమైన యాక్ట్ అండి ఇండియాలో. అది ఎంత అవసరం అని మనం ఫీల్ అవుతున్నామో అంతే దాన్ని మిస్యూజ్ కూడా చేస్తున్నారు. జస్ట్ ఇంకొద్ది రోజులు ఆగితే మేజర్ అయిపోతారు ఇల్లు. అట్లాంటి అమ్మాయిని లవ్ చేసినందుకు ఒక అబ్బాయిని. ఈ కథని మీరు తయారు చేసుకోవడం, అది నాన్నగారి వరకు వెళ్ళడం, ఈ మధ్యలో ఈ ప్రయాణం అసలు అంత సజావుగా సాగిందండి మీకు? సజావుగా సాగిందనే అనాలి. ఎందుకంటే నాకు ఒడిదుడుకుల ఇబ్బందుల కన్నా ఎవరిని చూపించి మనం బిజినెస్ చేస్తున్నామో వాళ్ళ మీద కాకుండా వేరే వాళ్ళ మీద ఖర్చు పెట్టాలి ఈ సినిమాలో. ఎందుకు ఖర్చు పెడతాను నేను అంటారు ప్రొడ్యూసర్. ఎవరైనా అలా ఏం అనకుండా ఒక వ్యక్తి ప్రొడ్యూస్ చేయాలి ఈ సినిమాని. అది నాని. అక్కడ నానిగారు. ఈ మేకింగ్ లో మీరు బేసిక్ గా ఎక్కువ ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారండి? డే 1 నుంచి రిలీజ్ డే వరకు నాకున్న ఒకే టెన్షన్, ఒకే భయం. ఈ డైరెక్షన్ వైపుకు రావాలి, లేకపోతే ఈ కైండ్ ఆఫ్ ఏరియాలోకి రావాలని మీకు ఇన్స్పిరేషన్ ఏంటండి? సినిమాలు అంటే ఏంటని ఆలోచించడం మొదలు పెట్టించిన సినిమాలు. ఇన్స్పిరేషన్ కృష్ణవంశీ గారు. జాబ్ చేయాల్సిన పరిస్థితి వస్తే లేదు చేయనని చెప్పి ఇచ్చేసాను. శివాజీ అగ్రెషన్ అసలు శివాజీ ఇంత గ్రేట్ యాక్టరా అనుకున్నాను. షూట్ చేస్తున్నప్పుడు మానిటర్లు తినేస్తున్నాడు స్క్రీన్ మీద. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇట్ ఈస్ 100% ఏ స్పెషల్ టచ్. ఇటీవలే విడుదలైన కోర్టు ఎంత ఘన విజయం సాధించిందో, ఎంత డ్రమాటిక్ ఫిల్మో, ఎంత కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మో, ఎంత ఎకడమిక్ ఫిల్మో అయినప్పటికీ కూడా మాస్ నుంచి క్లాస్ ప్రేక్షకుల వరకు అందరినీ ఉర్రూతులూపి విడుదలైన ప్రతి చోట బ్రహ్మాండమైన విక్టరీని సాధించిన ఆ సినిమా డైరెక్టర్ రామ్ జగదీష్ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన ఇంటర్వ్యూ చేసి ఆయన అనుభవాలు, ఆ సినిమాని ఏ విధంగా తెరకెక్కించడానికి, ఆ ప్రయాణంలో అతను ఎదుర్కొన్న సమస్యలు కానీ ఆయన అనుభవాలు వాటన్నిటి గురించి ఇప్పుడు మాట్లాడదాం. వెల్కమ్ రామ్ జగదీష్ గారు, వెల్కమ్. హాయ్ సార్. హాయ్. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ టు సీ యూ. ఎందుకంటే సచ్ ఎ వండర్ఫుల్ హిట్. ఈ మధ్య రోజుల్లో ఇండస్ట్రీ హిట్స్ లేక అలాగా అసలు అలమటించిపోతుంది. హిట్స్ లేక, సరైన హిట్స్ లేక. అసలు ఈ సినిమా మీరు టేకప్ చేయడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ ఏంటండి? ఈ పోక్సో పాయింట్ మీద దీన్ని ఎలా టచ్ చేశారు మీరు? పోక్సో అనేది చాలా అవసరమైన యాక్ట్ అండి ఇండియాలో. పోక్సో అనేది ఖచ్చితంగా కావాలి, మనకు 100% ఉండాలి. అది ఎంత అవసరం అని మనం ఫీల్ అవుతున్నామో అంతే దాన్ని మిస్యూజ్ కూడా చేస్తున్నారు. ఇదొకటి నేను ఒక లైవ్ ఇన్సిడెంట్లో నేను కమ్ అక్రాస్ అయ్యాను. ఇది అంటే ఒక జస్ట్ ఇంకొద్ది రోజులు ఆగితే మేజర్ అయిపోతారు ఇల్లు. అట్లాంటి అమ్మాయిని లవ్ చేసినందుకు ఒక అబ్బాయిని జైల్లో వేయడం ఇట్లాంటిది. అంటే ఒక 18 years బిలో ఉన్న అమ్మాయిని లవ్ చేస్తే ఒక 19 years కుర్రాడిని కూడా లోపలేస్తారు అనే విషయం తెలుసుకున్నప్పుడు నేను చాలా ఏంటిది ఇలా ఉంటుందా అసలు అని చెప్పి, ఏంటిది అంటే పోక్సో యాక్ట్ అన్నారు. ఈ యాక్ట్ ఇలాగే ఉంటుంది అన్నారు. యాక్ట్ అలాగే ఉండడం ఏంటిది అని చెప్పి ఆ యాక్ట్ గురించి చదవడం మొదలుపెట్టా. యాక్ట్ని చదివి ఇట్లా ఇంకేం ఉన్నాయి అంటే పోక్సో వల్ల ఖచ్చితంగా లాభపడిన సందర్భాలు, అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరిగిన సందర్భాలు ఇవన్నీ ఉన్నాయి. పోక్సో వల్ల ఇవన్నీ జరిగాయి. కానీ ఏ తప్పు చేయకుండా అన్యాయం అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అదే యాక్ట్ వల్ల. కొన్ని వేల మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. నేను రీసెర్చ్ చేసుకుంటూ వెళ్తే అక్రాస్ ఏపీ, తెలంగాణ thousands of cases ఉన్నాయి మిస్యూజల్ ఆఫ్ పోక్సో మీద. షాక్ అయ్యాను నేను చూస్తే. అవన్నీ చూసి లేదు ఇది తెర మీద చెప్పాల్సిన కదా అని అనిపించింది. సో ఆ కేసులన్నిటి సమాహారమే కోర్టు సినిమా. బట్ ఈ కథని మీరు తయారు చేసుకోవడం, అది నాన్నగారి వరకు వెళ్ళడం, ఈ మధ్యలో ఈ ప్రయాణం అసలు అంత సజావుగా సాగిందండి మీకు? సజావుగా సాగిందనే అనాలి. ఎందుకంటే నాకు ఒడిదుడుకుల ఇబ్బందుల కన్నా అత్యంత ఛాలెంజింగ్గా అనిపించింది ఆ వెయిటింగ్ పీరియడ్, ఆ ఓపిక. ఓన్లీ ఖాళీగా
ఎదురు చూస్తూ ఉండాలి అంతే. ఆ వెయిటింగ్ ఒక్కటే టఫెస్ట్ టాస్క్ ఇక్కడ, అంతే తప్ప ఇంకేదో అద్భుతం జరిగిపోవాలనో అదేం కాదు. నాన్నగారు అపాయింట్మెంట్ దొరకాలి, అదొక్కటే. అంటే ఈ కథ ఇంకెవరికి చెప్పినా పని అవ్వదేమో, ఇంకెవరికి చెప్పినా ఇది అర్థం కాదు. నా బాధ నాది, ఎవరికి కథ అర్థం కాదు వాస్తవంగా. ఇప్పుడు పేపర్ మీద చూడండి ఇదే కథను మీరు, ఒక తేజ అనే క్యారెక్టర్ మీద సినిమా ఓపెన్ అవుతే అతని కథలా వెళ్తూ ఉంటే సడన్గా మధ్యలో కట్ చేసి చందు అనే క్యారెక్టర్ కథను ఓపెన్ చేస్తాం, చందు జాబిలి లవ్ స్టోరీ చెప్తూ ఉంటాం. ఇది వెళ్తూ ఉంటే మధ్యలో అసలు కేసు ఏంటని అతను అడుగుతాడు మళ్ళీ తేజ. అప్పుడు కేసు ఎలా జరిగిందని చెప్పి మళ్ళీ చందు కథే చెప్తాము. మళ్ళీ తేజ దగ్గరికి వచ్చేసరికి ఇంటర్వెల్. అవును, అంటే తేజనే హీరో, కానీ ఫస్ట్ హాఫ్లో గంట సేపు ఇతను లేడు. ఇతను లేకుండా ఇతన్నే హీరో అంటున్నాం. సెకండ్ హాఫ్లో ఇతను ఆ కేసులోకి వచ్చిన తర్వాత ఏం చేశాడని ఇతను హీరోయిజం. ఇప్పుడు ఏ హీరో ఒప్పుకోడు ఈ కథ, ఫస్ట్ హీరో దొరకడు ఈ కథకి, తర్వాత ప్రొడ్యూసర్ చాలా లెక్కలు ఉంటాయి కదండి, బోల్డ్ అన్ని క్యాల్కులేషన్స్ ఉంటాయి. వీటన్నిటితో ఆలోచిస్తే ఈ కథను ఎవరు చేయరు సినిమా. ఇవేవి ఆలోచించకుండా ఈ కథ తాలూకా ఒరిజినల్ ఎసెన్స్ని అర్థం చేసుకుని దీన్ని ప్రొడ్యూస్ చేయగలిగే మనిషి నానిగారు అని చెప్పి నాకు ఎందుకు అనిపించిందో తెలియదు, అదే అనిపించింది, అదొకటే అనిపించింది. దాని మీద స్టిక్ ఆన్ అయ్యి అలా కూర్చున్నాను అంతే. ఎన్నాళ్ళు ఉన్నారండి అలాగే? 8 నెలలు ఉన్నాను. 8 నెలలు ఓన్లీ నాన్నగారు అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేశాను. అదంతా ప్రియదర్శి త్రూనే. ఫస్ట్ ప్రియదర్శి అంటే ఈ కథకి హీరో దొరకడమే కష్టం అన్నాను కదా నేను, అది నాకు చాలా ఈజీగా జరిగిపోయింది. ప్రియదర్శి ఒప్పుకున్నాడు. ఫస్ట్ కోర్ట్ అనే కథలోకి ఫస్ట్ వచ్చింది ప్రియదర్శి. కథ డెవలప్ అవ్వడమే ప్రియదర్శితో డెవలప్ అయింది. బిల్డింగ్ అంతా కూడా ప్రియదర్శి ప్రెజెన్స్ ఇన్ ద సెన్స్ ఆయన ఇక్కడ కూర్చున్నాడని కాదు, ప్రియదర్శిని దృష్టిలో పెట్టుకొని చేసింది అంతా. ఎందుకంటే ఈ కథ నేను చేస్తానరా, ఇంకెవరికి చెప్పొద్దు, నా దగ్గరే ఉంచు, ఇంకెవరి దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పి నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చిన వ్యక్తి ప్రియదర్శి. ఆయన కోసం బిల్డ్ చేసి మొత్తం చెప్పిన తర్వాత ఇప్పుడు ప్రొడక్షన్ హౌసెస్కి వెళ్ళాలి, ఓ ప్రొడ్యూసర్కి చెప్పాలి అన్నప్పుడు నేను ప్రియదర్శిని అడిగా, అన్న ఈ కథ నాన్నగారు ప్రొడ్యూస్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది అని అంటే ఆయన కూడా ఒకసారి ఆలోచించుకొని అదిరిపోద్దురా, తప్పకుండా మనం నాని అన్న అడుగుదాం, నేను మాట్లాడతాను నాని అంతా అని చెప్పి ఆయన మాట్లాడడం మొదలుపెట్టి ప్రియదర్శి నాన్నగారికి కథ చెప్పడానికి నేనంత తపన పడ్డాను, చెప్పించడానికి ఆయన కూడా అంతే పడ్డాడు. నా 8 నెలల నిరీక్షణలో ఆయన కూడా ఉన్నాడు, సపోర్ట్గా ఉన్నాడు. సపోర్ట్ అపాయింట్మెంట్ కోసం ట్రై చేసింది అంతా ఆయన చేశాడు. ఫైనల్లీ హ్యాపెండ్. మరి అంటే ఇంకే నిర్మాత దగ్గరికి మీరు వెళ్ళాలని అనుకోలేదు? వెళ్ళలేదు. ఎవరు వినరు ఇది కథ చెప్పినా ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు చెప్పండి, మీరే ప్రొడ్యూసర్ అనుకోండి, ఏదైనా మంచి ప్రొడక్షన్ హౌస్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ చేస్తున్నారు అనుకోండి, మీకు వచ్చి నేను కోర్టు కథ చెప్తే అర్థం అవుతుందా? పేపర్ మీద చెప్పండి, స్క్రీన్ మీద సినిమా చూసేసిన తర్వాత వేరే విషయం. పేపర్ మీద దాన్ని జడ్జి చేయాలి, ఎట్లా చేస్తాం? చాలా కష్టం. రాసేటప్పుడే మాకే క్లిష్టంగా అనిపించిన సబ్జెక్ట్ ఇది, కొంచెం కాంప్లికేటెడ్ సినిమా. నాన్ లీనియర్ ఉంటుంది. బడ్జెట్ వైజ్ కూడా సరే ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం కదా అని చెప్పి, ఎక్స్పెరిమెంట్లు మనం ఎప్పుడు తక్కువ బడ్జెట్లో చేస్తాం. మనం చూసుకుంటే హిస్టరీలో మొత్తం ఎక్కడ చెక్ చేసినా ఇది ఎక్స్పెరిమెంట్లు అన్నప్పుడు తక్కువ ఖర్చుతో చేద్దాం, ఎక్స్పెరిమెంట్ కదా, ఏమన్నా బ్యాక్ ఫైర్ అయితే మళ్ళీ నిలబడాలి కదా, సో లిమిటెడ్ డబ్బులతో చేద్దాం ఎక్స్పెరిమెంట్. ఎప్పుడు మనకి ఎక్స్పెరిమెంట్లు అన్నీ లిమిటెడ్ బడ్జెట్తో చేసినాయి, కానీ ఇది లిమిటెడ్ బడ్జెట్తో చేయకూడదు. ఎక్స్పెరిమెంట్ లిమిటెడ్ బడ్జెట్తో చేస్తే డెఫినెట్గా ఫెయిల్ అవుతాం, అది కూడా ముందే తెలుస్తుంది మనకి. ఎందుకంటే ఇది కోర్టు, ఖచ్చితంగా కావాల్సిన జనాలు ఉండాలి, కావాల్సిన సెటప్ ఉండాలి. అందులోని ఇది లవ్ స్టోరీ, ఆ పిల్లలిద్దరు లవ్ స్టోరీ. మొత్తం బడ్జెట్లో, టోటల్ బడ్జెట్లో మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద బడ్జెట్ ఆ పిల్లలిద్దరి మీద ఖర్చు పెట్టాలి. హీరో ప్రియదర్శి, ఇతని మీద ఖర్చు పెట్టాం, వాళ్ళ మీద ఖర్చు పెట్టాలి. అంటే ఎవరైతే ఫేస్ ఆఫ్ ద ఫిల్మ్, ఎవరిని చూపించి మనం బిజినెస్ చేస్తున్నామో వాళ్ళ మీద కాకుండా వేరే వాళ్ళ మీద ఖర్చు పెట్టాలి ఈ సినిమాలో. ఎందుకు ఖర్చు పెడతాను నేను అంటారు ప్రొడ్యూసర్ ఎవరైనా. జనరల్లీ అలా ఏం అనకుండా ఒక వ్యక్తి ప్రొడ్యూస్ చేయాలి ఈ సినిమాని. ఎవరు దొరుకుతారండి? అక్కడ నానిగారు. ఆయన అసలు ఒక్క క్వశ్చన్ అడగలేదండి, ఒక్క మాట మాట్లాడకుండా. అసలు అంటే ఆయన ఒక మాట మాట్లాడలేదని అనడానికి లేదు, ద ట్రూ ఎసెన్స్ ఆఫ్ ద ఫిల్మ్ని అర్థం చేసుకున్నారు ఆయన, కథను అర్థం చేసుకుని. అంటే నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను, నానిగారు యాక్టింగ్లో ఉండి హీరో అయ్యారు కాబట్టి అలా ఉన్నారు. ఆయన రైటర్ అయి ఉంటే వేరే ఇంకోలా ఉండేదేమో అనిపిస్తుంది. అంటే ఇలా ఉండేది అలా ఉండదని మనం అన్నం కరెక్ట్ కాదేమో. ఇప్పుడు మంచి రైటర్ ఉన్నారు సార్ ఆయనలో. ఎందుకంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, ఒక రైటర్ మనసు లేకపోతే ఈ కథ అర్థం చేసుకోలేరు. చాలా కష్టం.
ఆయనలో ఒక రైటర్ ఉన్నారు, మంచి చాలా సెన్సిబుల్ రైటర్ ఉన్నారు ఆయన. పైగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి అదొక అడ్వాంటేజ్. అంటే ఆన్ పేపర్ ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ని చూడగలిగే విజన్ ఉంది ఆయనకి. ఈ కథ నేను నెరేట్ చేస్తున్నప్పుడు ఫినిష్డ్ ప్రోడక్ట్ చూశారు ఆయన. తర్వాత లాస్ట్లో మొత్తం సినిమా అంతా అయిపోయిన తర్వాత నాతో మాట్లాడుతున్నప్పుడు, నువ్వు చెప్తున్నప్పుడు నేను ఒక సినిమా ఊహించాను జగదీష్, ఊహించిన సినిమాకి 60% 70% రీచ్ అవుతాం మనం షూటింగ్ అంతా చేసినప్పుడు. ప్రాక్టికల్ రీజన్స్ చాలా ఉంటాయి, అనుకున్నట్టుగా రాదు, 100 కారణాలు ఉంటాయి. కానీ మనం అనుకున్న దాంట్లో 60-70 రీచ్ అయినా ఎక్సలెంట్గా ఉన్నట్టు సినిమా. మనం ఊహించిన దానికి 60-70 రీచ్ అయితే సాటిస్ఫాక్షన్ వస్తుంది మనకి. కానీ నువ్వు నాకు చెప్పినప్పుడు నేను ఊహించుకున్న కథకి ఇక్కడ 120 ఉందన్న, 100 పైన ఉంది నాకు. నేను ఒకలా ఊహించుకున్నాను ఈ సినిమా కోర్టు ఇలా ఉంటుంది అని. నేను ఊహించిన దానికన్నా బాగా అనిపిస్తుంది నాకు సినిమా. ఐఎమ్ ప్రతి కాన్ఫిడెంట్ అసలు ఇది. అంటే ఆయన వెరీ రా కట్ చూశారు, 3 hours 10 minutes, వెరీ రఫ్ కట్, డబ్బింగ్ కూడా వెళ్ళలేదు, ఇంకా డబ్బింగ్ లేదు ఏం లేదు, పైలట్ వాయిస్ల మీద ఒక కట్ చూసి అప్పుడు మాట్లాడారు నాతో. ఇది ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఆ రోజు మాట్లాడిన మాటల్లో అసలు నేను ఇది ఎవరికి అమ్మట్లేదు, ఓన్ రిలీజ్ చేస్తాను ఇది, అసలు నా సినిమా నేను అమ్ముకోవడం ఏంటి, ఇట్లా ఎంత కాన్ఫిడెన్స్ వచ్చింది ఆయనకి. ఏది ఆ రఫ్ కట్ చూసి నేను ఊహించిన దానికన్నా బాగుంది ఈ సినిమా, సో నేను ఎవరికి అమ్మనిది అని. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన చెప్పిన ఆ మాట, మీ కోర్టు సినిమా నచ్చకపోతే హిట్ 3 చూడొద్దు అని, అది నాకు ఆయన ముందే చెప్పారు 2 నెలల క్రితం. సంక్రాంతి రోజు చూసారు ఆయన సినిమా, జనవరి 14వ తారీఖు చూసారు. ఆ రోజే అన్నారు నాతో. నేను అయ్యో ఏదో అవుట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఇప్పుడు సినిమా చూసి అంటున్నారేమో అనుకున్నాను నేను ఆ రోజు. చాలా పెద్ద స్టేజ్. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్టేజ్ మీద అలా అంటారని నేను ఊహించలేదు. అండ్ మీరు చూస్తే నేను సర్ప్రైజ్ అవ్వలేదు ఆ మాటకి, ఎందుకంటే నేను ఆల్రెడీ విన్నాను అది. కానీ స్టేజ్ మీద చెప్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అంత కాన్ఫిడెన్స్ ఆయనకి అదంతా. అంటే చాలా మంది ఏమంటున్నారంటే నాన్నగారు ఆ విధంగా అనడమే ఆ సినిమాకి బాగా హెల్ప్. ఓపెనింగ్స్ అంటే ఏముంది ఈ సినిమాలో చూడాలి అనే ఇంట్రెస్ట్ జనరేట్ అయింది ఆడియన్స్లో ఆయన స్టేట్మెంట్ వల్లే. ఏంటి ఇంత మాట అన్నారు ఈయన, నిజంగా ఏముంది సినిమాలో అని. 2 వర్గాలు, ఎంత చెప్తున్నారేంటి, ఏముంటుంది చూద్దాం అనే వర్గం ఒకటి, ఎంత చెప్తున్నారంటే ఏదో ఉండే ఉంటుంది అనుకునే వర్గం ఒకటి. ఏదైనా థియేటర్కి అయితే వచ్చారు. అతని మీద నమ్మకం, నాన్నగారి మీద నమ్మకం, ఎందుకంటే ఆయన హ్యాండిల్ చేసే స్క్రిప్ట్లు జెన్యూన్ గా ఎంకరేజ్ చేసి కంటెంట్ ని. అవును, ఆయన చేసిన సినిమాలు ఏవైనా కూడా ఆయన ప్రొడక్షన్ కానీ లేకపోతే ఆయన బయట ఒప్పుకున్న సినిమాలు కానీ ఏదైనా ఆ సెన్సిబిలిటీస్ బాగా జనం. ఈ సినిమాలో ఉన్న కమర్షియాలిటీని అర్థం, అంటే ఇది కమర్షియల్ సినిమా కాదు వాస్తవంగా, కానీ కమర్షియాలిటీని ఆయన అర్థం చేసుకున్నాడు. ఇందులో మీకు హీరో ఉంటాడు, ఒక విలన్ ఉంటాడు, కానీ ఇద్దరు కొట్టుకోరు, ఇద్దరికి ఫైట్ ఉండదు, కరెక్ట్ ఫేస్ ఆఫ్ కూడా ఉండదు, వాళ్ళిద్దరు కన్ఫ్రంటేషన్ కూడా ఉండదు సినిమాలో. హీరో విలన్ అంటే సూర్యతేజ మంగపతి, వాళ్ళిద్దరు గట్టిగా 2 వార్నింగ్ మాటలు కూడా మాట్లాడుకోరు, ఉండదు, ఫేస్ ఆఫ్ కూడా ఉంటుంది. కానీ స్ట్రాంగెస్ట్ విలన్ ఈరోజు మంగపతి అనేవాడు విలన్గా, చాలా స్ట్రాంగెస్ట్ విలన్గా, ప్రతి ఇంట్లో మనిషిలాగా అందరూ మంగపతి గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ అంత పెద్ద విలన్ అనే ఇమేజ్, ఆయన ఎవరిని కొట్టడు, అంటే విలనీగా ఆ అమ్మాయిని బెల్ట్తో కొడతాడు, అది వేరు. బయట విలనిజంగా ఎవరిని కొట్టడం కానీ చంపడం కానీ లేదా ఏదో అట్లాంటి ఏమీ చేయడు, ఏం ఉండదు. వెరీ నార్మల్ మ్యాన్. మనందరి ఫ్యామిలీస్లో ఉండే ఒక మనిషి మంగపతి. మన ఇళ్ళల్లో అలాంటి ఒక సందర్భం వస్తే ఎలా రియాక్ట్ అవుతాం అలాగే రియాక్ట్ అవుతాడు మంగపతి, అంతే. కానీ విలన్ యాంటగనిస్ట్గా గొప్ప పేరు వచ్చింది. ఇవన్నీ ముందు ఊహించాలి, ఎలా అవుతుంది ఇదంతా. కమర్షియాలిటీని కూడా ముందు ఊహించారు ఆయన. అసలు యాక్చువల్గా ఈ సినిమాకి నిజమైన హీరో నాన్నగారే. అవును అవును, నిజమైన అంటే తెర వెనక హీరో. నానిగారు, 2nd ప్లేస్లో ప్రియదర్శి, 3rd ప్లేస్ ఏమైనా ఉంటే మాకు వస్తుంది. ఇప్పుడు ఈ కాస్టింగ్ ఇవన్నీ కంపోజ్ చేయడమే ఆ సినిమాలో. ఇది మన హర్షవర్ధన్ ఆ లాయర్ క్యారెక్టర్ కానీ లేకపోతే మంగపతికి శివాజీ కానీ, వీళ్ళందరూ ఈ క్యారెక్టర్ సెలెక్షన్ లో వాళ్ళనే అనుకున్న వాళ్ళని పెట్టుకున్నారా? 1, 2, 3 ఆప్షన్స్ ఏమైనా ఉండి? అసలు అండి, అంటే అది కూడా కొంచెం గర్వంగా చెప్పుకోవాల్సిన విషయమే. ప్రొడక్షన్ హౌస్ సైడ్ నుంచి ఈ క్యారెక్టర్కి ఇల్లు ఆప్షన్స్ రాసుకుంటాం, జనరల్ ఫార్మాట్ ఆప్షన్స్ రాస్తాం. అవును, ఆప్షన్స్ రాయలేదు. ఈ క్యారెక్టర్ వీళ్ళు చేయాలి అంటే వాళ్ళే ఉన్నారు సినిమాలో, అంతే. నా కాలేజ్ నాన్నగారు దాన్ని మళ్ళీ షఫుల్ చేయలేదు. నో ఒక్క ఆర్టిస్ట్ని కూడా మార్చలేదు ఆయన. ఈ క్యారెక్టర్ వీళ్ళు బాగుంటారేమో నువ్వెవరు అనుకుంటున్నావు, నేను వీళ్ళు అనుకుంటున్నాను సార్, పెట్టే. ఈ క్యారెక్టర్ ఎవరు అనుకుంటున్నావు, వీళ్ళు అనుకుంటున్నాను సార్, నైస్. ఈ క్యారెక్టర్ వీళ్ళు సార్, డన్, బాగుంది, అందరూ బాగున్నారు, పెట్టేసండి, అంతే.
అంతే. అంతే. ఫినాన్సెస్ డిస్కషన్ కూడా రాలేదు. ఈ క్యారెక్టర్ వీళ్ళు అనుకుంటున్నారు కానీ వీళ్ళు ఎక్కువ అడుగుతున్నారు, ఎంత అవసరమా పోనీ అంత బడ్జెట్ కాకుండా వేరే వాళ్ళని ఎవరైనా చూడొచ్చు కదా, జనరల్గా వస్తాయి ఇలాంటి డిస్కషన్లు, అవి కూడా రాలేదు. ఓకే. అసలు మ్యాక్సిమం అంటే ఏ సక్సెస్ అయినా కూడా దానిలో మనకి కనిపించని అన్సీన్ ఛాలెంజెస్ ఉంటాయి. అంటే మాకు తెలియదు మీరు లోపల ఏం గొడవ పడతారు, ఎలా పడతారు, మీ బాధలు ఏంటి, అవన్నీ బయటికి తెలియవు. బట్ దేర్ విల్ బి సర్టన్ ఛాలెంజెస్. 100%. ఈ మేకింగ్లో మీరు బేసిక్గా ఎక్కువ ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారండి? నా డే 1 నుంచి రిలీజ్ డే వరకు నాకున్న ఒకే టెన్షన్, ఒకే భయం, అనుకున్న సినిమా ఇవ్వగలుగుతున్నానా లేదా, ఇది ఒక్కటే నా భయం అంతే. షూట్ చేస్తున్నప్పుడు కూడా పొద్దున్న స్టార్ట్ అయితే షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని అంటే ఏం ఉండదు, టెన్షన్ తప్ప. పేపర్ మీద ఒక సీన్ రాసుకుంటాం, అది షూట్ చేస్తూ ఉంటాం. రాసుకునేటప్పుడు లేదా ఊహించుకునేటప్పుడు విజువల్లో ఒకటి ఏదో ఊహించుకొని చచ్చి ఉంటాం కదా, అది రావాలి. అది రాకపోవడానికి 1000 కారణాలు ఉంటాయండి, 1000 ఉంటాయి. ఏదో ఒక చిన్నది ఏదో అంటే ఇప్పుడు మనుషులతో కూడుకున్న వ్యవహారం. ఇప్పుడు రాసుకోవడం పేపర్ మీద, ఊహించుకోవడం అంటే ఒక రూమ్లో రైటర్సు, నేను, ఒక పేపర్సు, పెన్ను, అంతే. తక్కువ మనుషులు, లిమిటెడ్ స్పేస్, లిమిటెడ్ బడ్జెట్, ఏం ఉండదు, రాసుకోవచ్చు, ఊహించుకోవచ్చు. కానీ ప్రాక్టికాలిటీకి వచ్చి అది షూట్ చేసేటప్పుడు పీపుల్ ఇన్వాల్వ్మెంట్, నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్ అవుతారు, నెంబర్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక మూడ్ స్వింగ్ ఉంటుంది. ఏం జరిగినా సరే ఇది ఎఫెక్ట్ అవుతుంది, ఫినిష్డ్ ప్రోడక్ట్ మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. అవి రాకుండా, ఏం పడకుండా అన్నీ బ్యాలెన్స్ చేసుకొని అనుకున్నది మాత్రమే తీయాలి. ఇదే టాస్క్, ఇది పెద్ద ఛాలెంజ్. అనుకున్న దానికి ఏమాత్రం మారకుండా తీయాలి. ఆ ప్రయాణంలో మీకు ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? ఇబ్బందులు అంటే టైం కన్స్టెన్సీ అండి, ఓన్లీ టైం కన్స్టెన్సీ. ఈరోజు ప్లాన్ చేసిన సీన్ ప్లాన్ చేసిన టైమింగ్లో అయిపోవాలి. చేయగలిగారా? చేసాం. కొద్దిగా బాగా ప్లానింగ్, అంత ఎక్కువ ప్లాన్ చేసుకొని కరెక్ట్గా ప్రొడక్షన్ సపోర్ట్, డైరెక్షన్ టీము, మా వాళ్ళందరూ కూడా అసలు పరిగెట్టాలి, మాట్లాడాలి, మాటలు పడాలి, పట్టుకోవడాలు, పరిగెట్టడాలు, అన్నీ వాళ్ళు డైరెక్షన్ టీం కానీ, ప్రొడక్షన్ సైడ్ దీప్తి గారు కానీ ప్లాన్, రేపు ఏం చేస్తున్నాం, ఎట్లా చేస్తున్నాం, రేపు అంటే రేపు కాదు, స్కెడ్యూల్ అంతా ఏంటి, ఈ స్కెడ్యూల్లో ఏం షూట్ చేస్తున్నాం, ఎంత షూట్ చేస్తున్నాం, ఏ రోజు ఎక్కడ వర్క్ చేస్తున్నాం, ఏ ఆర్టిస్ట్ ఏ టైంకి కావాలి, అన్నీ ప్రాపర్గా అరేంజ్ చేసి, ఏది ఒక్క చిన్నది కూడా మిస్ఫైర్ అవ్వకుండా అన్నీ ప్రాపర్గా ఉండేలాగా డైరెక్షన్ టీము, ప్రొడక్షన్ టీము కలిపి ఒక ప్లానింగ్ చేస్తే వర్కౌట్ అయినాయి అన్నీ. ఆ ప్లాన్ ఏమాత్రం బెడిసికొట్టకుండా పర్ఫెక్ట్గా అనుకున్నట్టు ఫినిష్ చేయడం నా బాధ్యత. ఓకే, ఇది నా పని. మీరు అంటే నార్మల్ కండిషన్స్లో కొత్త డైరెక్టరు ఫస్ట్ పిక్చరు అంటే ఏదో లవ్ ఫిల్మ్ కానీ, లవ్ కంటెంట్ కానీ, లేకపోతే ఇంకేదో రివెంజ్ డ్రామా, ఇలాంటివన్నీ ఊహించుకుంటారు, సర్వసాధారణంగా జరిగే విషయం అది. బట్ మీరు ఇలాంటి దాని మీదకి వెళ్ళడానికి అంటే యూ డిడ్ నాట్ బిలీవ్ దోస్ ఫిల్మ్స్ విల్ నాట్ వర్క్అవుట్? నో, అలా ఏం లేదు. ఐ బిలీవ్ దట్ ఎప్పుడు ఉన్నాయండి, ఎప్పుడు సేఫ్ జోన్ అంటాం, అట్లా సేఫ్ ప్లే. అవి సేఫ్ ప్లే అయినప్పుడు నా ఉద్దేశంలో ఇది కూడా సేఫ్ ప్లేనే, ఇది 100% సేఫ్ ప్లే. ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్గా మీరు అన్నట్టు ఒక రామ్ కామో లేదంటే ఒక చిన్నపాటి ఎంటర్టైనర్, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ పెట్టుకొని ఒక ఎంటర్టైనర్ లాంటిది ఏదైనా రాసి చేయొచ్చు, అది సేఫ్ జోన్ అని మనం అంటాం. అది ఏమాత్రం వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, అంటే గాడ్ షేక్ టచ్ వుడ్, అది అవ్వలేదు అనుకోండి, ఏంటి పరిస్థితి? అవ్వట్లేదు కదా, ఈ మధ్య చాలా సినిమాలు మిస్ఫైర్ అవుతున్నాయి కదా. అంటే అది వర్కౌట్ అవ్వకపోతే వేరేలా ఉంటుందండి వ్యవహారం అంతా. ఇప్పుడు ఇలాంటి సినిమా చేసుకొని అంటే ఖచ్చితంగా ఇది 100% వర్కౌట్ అయిపోద్దని ఎవరు ఏది చెప్పలేమండి. ఇప్పుడు 13వ తారీఖు ప్రీమియర్లు వేసాం మనం, 14 అఫీషియల్ రిలీజ్ అయితే 13వ తారీఖు పెయిడ్ ప్రీమియర్లు వండర్ఫుల్గా రన్ అవుతున్నాయి. 5 షోలు వేద్దామని మొదలుపెట్టిన షోలు అవి ఫిల్ అయిపోతున్న కొద్దీ ఒక్కొక్క షో పెంచుకుంటే వెళ్ళి 100 షోలు వేశారు 13వ తారీఖు ప్రీమియర్లే, ఆల్ ఓవర్ ద వరల్డ్, ఆస్ట్రేలియా, సింగపూర్ అన్నీ కూడా వేస్తే 100 షోలు వేస్తే 100 ఫిల్ అయినాయి. అన్ని సైడ్స్ నుంచి 100% పాజిటివ్ టాక్. కానీ 14వ తారీఖు మార్నింగ్ షో శ్రీరాముల్లో వెళ్ళి కూర్చొని మార్నింగ్ షో ఫినిష్ అయిపోయి మధ్యాహ్నం బయటకు వచ్చినప్పుడు నమ్మాను నేను ఇది హిట్ అని. అంతవరకు నేను అంటే ప్రీమియర్ స్టాక్ ఇవన్నీ కూడా చెప్పలేము సార్. అఫీషియల్ రిలీజ్ థియేటర్లోకి వెళ్ళింది, ఆడియన్స్ చూశారు అని అఫీషియల్ ఏదనుకుంటామో ఆ రోజు వచ్చేదే రిజల్ట్ అని నమ్ముతాను నేను. పైగా సింగిల్ స్క్రీన్ రిపోర్ట్ శ్రీరాములకి వెళ్ళి నేను కూర్చొని సినిమా చూసుకొని ఆడియన్స్ రియాక్షన్లు అన్నీ అబ్జర్వ్ చేసి అప్పుడు మధ్యాహ్నంకి ఇది హిట్ అని అప్పుడు డిక్లేర్ చేసుకున్నాను నేను. అంతవరకు మనకు భయం ఉంటుందండి. ఆ భయం నాకు ఆ రోజు మధ్యాహ్నం వరకు ఉంది, భయపడుతున్నాం. అప్పటికి ముందు తెలిసిపోయింది హిట్, ఓకే మంచి హిట్, ఒక పక్క నుంచి బ్లాక్ బస్టర్ అని అంటున్నారు, ఇవన్నీ వస్తున్నాయి.
కానీ ఎక్కడో తెలియని ఒక ఇది లాగుతూ ఉంటుంది కదా. అట్లాంటి ఇండస్ట్రీ అండి ఇది. వెరీ వల్నరబుల్, మనం వెరీ వల్నరబుల్. అసలు దేన్ని మనం ఏం అనలేము, అన్ని యాక్సెప్ట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోలేము దేన్ని మనం అన్ని యాక్సెప్ట్ చేయాలంతే. ఇప్పుడు వర్కౌట్ అయిందా లేదా అనే విషయం ఆ రోజు తెలుస్తుంది. ఆ రోజు వరకు ఎంత అద్భుతమైన సినిమా తీసినా ఒక చిన్నపాటి టట్ ఉంటుంది, అది ఉంది. ఇప్పుడు ఒక రెగ్యులర్ సినిమా తీసినా ఆ రోజు వరకు వెయిట్ చేయాలి, ఆ రిజల్టే వినాలి, అంతవరకు ఆగాల్సిందే. ఇట్లాంటి సినిమా చేసినా ఆ రోజు వరకే ఆగాలి. ఇప్పుడు ఆ రెగ్యులర్ సినిమా ఆ రోజు దాకా వెళ్ళిన రోజు ఇది వర్కౌట్ అవ్వలేదని అనిపించింది అనుకోండి, ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది తెలియకుండా. ఇట్లాంటి సినిమా వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అర్థమైంది కదా. అంటే ఏదేగా వెళ్ళి తీసాను, ఒక డిఫరెంట్ ఫిల్మ్ తీసానని, ఒక డిఫరెంట్ ఫిల్మ్ తీసానని నేను అనుకోను, కానీ జెన్యూన్ అటెంప్ట్ చేశాను అనుకుంటాను. జెన్యూన్ సినిమా కాదా, డిఫరెంట్ సినిమా తీస్తున్నానని నేను ఎప్పుడు అనుకోలేదు సార్. ఇది అది మొత్తం పాత్ బ్రేకింగ్, అసలు స్టీరియో టైప్స్ అన్ని బ్రేక్ చేసేసి ఒక డిఫరెంట్ వెరైటీ ఫిల్మ్ తీస్తున్నానని నేను అనుకోలేదు. జెన్యూన్ సినిమా తీస్తున్నాం అనుకున్నాను అంతే. డిఫరెంట్గా ఏం చేయలేదు సార్. అంతా నేల మీదే ఉంటుంది, అంతా గ్రౌండెడ్, మనకి తెలిసిన క్యారెక్టర్లే, మన చుట్టూ ఉండే మనుషులే. స్టార్టింగ్ డిస్క్లైమర్లో అది కూడా వేద్దాం అనుకున్నాను నేను. ఏంటి ఈ చిత్రంలోని పాత్రలన్నీ కల్పితాలు అని వేస్తాం కదా, అది చిన్న ఎక్స్టెన్షన్ వేసి ఈ చిత్రంలో పాత్రలన్నీ కల్పితాలే కావచ్చు, కానీ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మన చుట్టూ తిరిగే పాత్రలే ఉంటాయని చెప్పేద్దాం అనుకున్నా. ఏమో ఇంకా అప్పుడు కుదరలేదు. సెన్సార్ డిస్క్లైమర్ పెద్దది వేసాం బాగా, అంటే లీగల్ డీల్ చేస్తున్నాం కదా. సో అంటే లాయర్స్ ఎవరినైనా కన్సల్ట్ చేశారా? 100% లాయర్స్, జడ్జెస్, కోర్టు స్టాఫ్ ఉంటారు, కోర్టు సూపరింటెండెంట్ అని, క్లర్క్ అని, సబ్ స్టాఫ్ అని చాలామంది, పోలీస్ కానిస్టేబుల్స్. పోలీసులతో మాట్లాడితే మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ కన్నా కానిస్టేబుల్స్ దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆఫీసర్ల కన్నా. ఎందుకంటే వీళ్ళు ఫీల్డ్లో పనిచేస్తారు, వీళ్ళు గ్రౌండ్లో ఉంటారు. ఇప్పుడు ఎక్కడైనా ఒక క్రైమ్ సీన్ జరిగింది అని అంటే అక్కడికి ఫస్ట్ కానిస్టేబుల్స్ వెళ్తారు, ఎస్ఐ రేంజ్ వరకు. అక్కడికి వెళ్ళి విత్ ఇన్ ద సీన్, క్రైమ్ సీన్లో ఏం జరిగింది అనేది ఒరిజినల్ రిపోర్ట్, వాళ్ళు మాట్లాడేది వీళ్ళు మాట్లాడేది ఇవన్నీ వీళ్ళే వింటారు, కానిస్టేబుల్సే. పైకి ఆఫీసర్స్ దగ్గరికి ఎంత మ్యాటర్ కావాలో అంతే వెళ్తుంది ఫిల్టర్డ్. సో నేను కానిస్టేబుల్స్తోనే ఎక్కువ తిరిగేవాడిని, ఎక్కువ ట్రావెల్ అయ్యాను. ఒరిజినల్ డైలాగ్స్, ఒరిజినల్ మ్యాటర్ అంతా కానిస్టేబుల్ దగ్గర నుంచి వచ్చేది. ఒక అక్యూజ్డ్ కానీ లేదా ఒక విక్టిమ్ కానీ డైరెక్ట్గా ఏం మాట్లాడతారు అనేది కానిస్టేబుల్స్తో మాట్లాడతారు. వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కానీ వీళ్ళంతా అవన్నీ వినేవన్నీ డైరెక్ట్గా చెప్తా ఉంటారు. వీళ్ళ దగ్గర నుంచి రా ఉంటుంది ఇన్ఫర్మేషన్, రా ఇన్ఫర్మేషనే ఉండదు అంతా మన దగ్గర. ఓకే, అసలు ఈ డైరెక్షన్ వైపుకు రావాలి, లేకపోతే ఈ కైండ్ ఆఫ్ ఏరియాలోకి రావాలని మీకు ఇన్స్పిరేషన్ ఏంటండి? ఇన్స్పిరేషన్ ఖడ్గం సినిమా, కృష్ణవంశీ గారు. కృష్ణవంశీ గారు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు నన్ను. కేవీ సార్ అప్పటికి వచ్చేసారా ఇండస్ట్రీ? రాలేదు, చిన్నప్పుడు స్కూలింగ్లో అప్పుడు చూసిన సినిమా. ఆ సినిమా నా మీద చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది, నేను ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను ఆ సినిమాకి. సినిమాలు అంటే ఏంటని ఆలోచించడం మొదలు పెట్టించిన సినిమా అది మాత్రం. అక్కడి నుంచి సినిమాల గురించి ఆలోచించడం ఆ తర్వాత నెమ్మదిగా కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత అసలు మనం ఏమవ్వాలి అని ఆలోచిస్తే ఫిల్మ్ మేకర్ని అప్పుడు డిసైడ్ చేసుకున్నాం. ఓకే, అంటే మీ వైపు అటు కానీ ఇటు కానీ ఎవరు ఇండస్ట్రీతో కనెక్ట్ ఉన్న వాళ్ళు? మా నాన్నగారు అదే అంటారు, నేను సినిమాల్లోకి వెళ్తానంటే ఆయనకున్న ఒకే ప్రాబ్లం అదే. మనకి ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగింది అనుకోండి, ఒక పెళ్లి చేసాం అనుకోండి, ఒక 700-800 మందిని పిలుస్తాం చుట్టాలందరూ. అట్లాంటి ఒక పెళ్ళికి పిలిస్తే వచ్చే 700-800 మందిలో ఒక్కడు కూడా మనకి సినిమాలో ఉండరు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఉండరు, మనకి ఎవరు తెలియదు. అంటే మన చుట్టాలు అని మనం ఎవరిని పిలుస్తాం, వాళ్ళు ఒక్కరు కూడా లేరు సినిమాల్లో. బ్యాక్గ్రౌండ్ లేదు, డబ్బులు లేవు, ఏం లేదు. ఎలా సర్వైవ్ అవుతావు ఇట్లాంటి ఫీల్డ్లో? కష్టమైన పని. నువ్వేదో అందరినీ ఆకాశానికి చేతులు చాపుతున్నావేమో అనిపిస్తుంది. ఇట్లాంటి ఫీలింగే తప్ప అయింది, అంతకుమించి ఏమనలేదు. మరి ఎలాగ ఆయన జయించుకుని వచ్చారు ఇక్కడికి? ఆయన ఎప్పుడు ఆపలేదండి, ఇలా అనేవారు అంతే. వేరే వాళ్ళు ఎవరో అంటే మా చుట్టాలు కానీ లేదా తెలిసిన వాళ్ళు ఎవరన్నా మా నాన్నగారి దగ్గరికి వచ్చి, ఏంటి వాడు ఏం చేస్తున్నాడు, అసలు ఏమనుకుంటున్నావు, వాళ్ళు ఎందుకు వదిలేసేవాళ్ళు అలాగా, ఏం చెప్పడం తెలియదా అంటే ఈయన అనేవారు తిరిగి. చెప్పడానికి మనం ఎవరు, వాడి చిన్నపిల్లవాడు, వాడికి ఏం తెలీదా, వాడి లైఫ్ అది, వాడు ఏం చేస్తే దాని తాలూకా రిజల్ట్ నాడు జీవితాంతం మొయ్యాలనే విషయం వాడికి తెలీదా, వాడికి తెలుసు ఆ విషయం. సో వాడు ఏం చేసుకుని ఆడిష్టం ఉన్నారు. బట్ అలాగ అనుకుని ఫాదర్స్ ఊరుకోలేరు కదా, ఎలాగోలాగా వాడిని మార్చి
మళ్ళీ ఏదో ఒక ఉద్యోగంలోనో ఇంకో దానిలోనో. మా నాన్నగారు అలా అనుకోలేదండి. అది దట్ ఈస్ ఈజ్ యువర్ ఫస్ట్ హీరో. ఫస్ట్ హీరో అంటే ఫిల్మ్ మేకర్ అవుతానని చాలా మంది నమ్మారు. త్రూ అవుట్ ద జర్నీలో వీడు సక్సెస్ అవుతాడు అని నమ్మిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఒక్కరిద్దరని ఎవరిని అలా డైవర్సిఫై చేయలేను. చాలా మంది నమ్మారు. కానీ వాళ్ళందరిలో ఫస్ట్ నమ్మింది మా నాన్నగారు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆపాలనుకుంటే ఆయన ఆపేయచ్చు. ఇంకెవరు ఆపినా మనం ఆగలేం. ఒక్క నాన్నగారు ఆపితే ఆగాలి, తప్పదు. ఎందుకంటే ఆయన దాటి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయి అంతేం ఉండదు. కానీ పేరెంట్స్గా వాళ్ళు ఆపాలనుకుంటే ఆపేయచ్చు వాళ్ళు. కానీ ఆయన ఆపలేదు. సో ఫస్ట్ నమ్మింది ఆయనే అనుకుంటాను నేను. దట్స్ గ్రేట్ ఆఫ్ హిమ్ రియల్లీ. ఇక్కడికి వచ్చిన తర్వాత హౌ వాజ్ యువర్ అదెంత ఎక్స్పెరిమెంట్స్ కెరీర్? సినిమా కష్టాలు అవి కామన్ సార్. అవి ఇంకా పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. అది నేను ఎంత కష్టపడ్డాను అందరం పడతాం సార్ కష్టం. ప్రతి ఒక్కరు డైరెక్టర్ అవ్వడం అనేది, ఒక సినిమా తీయడం అనేది నాట్ ఎట్ ఆల్ ఎ జోక్, నాట్ ఎట్ ఆల్ అన్ ఈజీ టాస్క్. ఇట్స్ నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ. అది అందరికీ తెలుసు. అంటే ఇప్పుడు సినిమాల్లోకి వెళ్ళడమే నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ. ఎగ్జాక్ట్లీ. కామన్ పబ్లిక్తో మాట్లాడితే నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ. ఎవరు రాలేరు. ఎవరికి హోప్ లేని ఇండస్ట్రీ ఇది. వచ్చారనుకోండి, ఇక్కడికి వచ్చిన తర్వాత అర్రే అమ్మ అసలు అదంతా దాటి ఇక్కడ దాకా వచ్చాం, ఇక్కడ దాకా రావడమే మనం హీరోస్ అనుకుంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత సినిమా తీయడం అనేది నాట్ ఎవరీ వన్స్ కప్ ఆఫ్ టీ. మళ్ళీ విత్ ఇన్ ద సర్కిల్లో కూడా సినిమా తీయడం అనేది అందరి వల్ల అందరం చేయగలిగే పని కాదు. ఎవడో ఒక్కడికి వస్తుంది అవకాశం, ఆ ఒక్కడి ఎవడు అని చెప్పి ప్రతిరోజు ఆ నరాలు పిసుక్కునే పరిస్థితి ఉంటుంది. అండ్ ఆ సినిమా తీసే ఇది నాట్ ఎవరీ వన్స్ కప్ ఆఫ్ టీలో మళ్ళీ ఎవడో ఒకడికి వస్తుంది తీసేది. వాళ్ళు తీస్తూ ఉంటారు. ఆ తీసిన వాళ్ళలో హిట్ ఎవడో ఒకడికి వస్తుంది. మళ్ళీ హిట్ కూడా నాట్ ఎవరీ వన్స్ కప్ ఆఫ్ టీ. సో ఇది అందరిది కాదు అనుకునే సందర్భాలు ఎన్నో దాటితే ఒక హిట్ వస్తుంది. హిట్ అనేది చిన్న విషయం కాదు సార్. కాదు అసలు. హిట్ మాట పక్కన పెట్టి ఒక సినిమాని హ్యాండిల్ చేసి స్టార్ట్ కెమెరా అనే పాయింట్కి రావడమే అసలు చాలా గ్రేట్ డిఫికల్ట్ జాబ్. మీకు ఎన్నాళ్ళు పట్టిందండి దానికి ఇండస్ట్రీకి వచ్చాక? ఇండస్ట్రీకి రావడం నేను అంటే అఫీషియల్గా రావడం అయితే అఫీషియల్ అని అనడానికి ఉందండి. ముందు 2013లో వచ్చా రావడానికి ఒక 3 ఏళ్ళు పట్టింది. 2010లో కాలేజ్ అయిపోయింది. కాలేజ్ అయిపోయిన తర్వాత ఇండస్ట్రీకి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలో తెలియదు, ఎవరి ద్వారా వెళ్ళాలి, ఎటు వెళ్తే ఎక్కడికి వెళ్తాం, హైదరాబాద్ వెళ్తే ఏం చేయాలో తెలియదు. అప్పటి వరకు అసలు హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళలేదు, వెళ్తే ఏం చేయాలో తెలియదు. ఇవన్నీ తెలుసుకొని ఎలాగోలా హైదరాబాద్ రావడానికి 3 ఏళ్ళు పట్టింది. వచ్చిన తర్వాత ఇండస్ట్రీ. ఓకే. ఎవరి దగ్గర చేశారు అసలు? ఫస్ట్ సినిమా రారా కృష్ణయ్య సార్. అంటే వైజాగ్లో వంశీకృష్ణ శ్రీనివాస్ ఆయన ప్రొడ్యూసర్, సోలో సినిమా ప్రొడ్యూసర్ ఆయన. ఆయన 2013లో రారా కృష్ణయ్య సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. దానికి అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చాను. 3 ఏళ్ళు వైజాగ్లో ఆయన దగ్గర ఒక షార్ట్ ఫిల్మ్ తీసి నేను సినిమాలకు పనికి వస్తానండి అని ఆయన ప్రూవ్ చేసుకొని, సరే పంపించండి ఇండస్ట్రీకి అని ఆయన అంటే, అప్పుడు రారా కృష్ణయ్యకి అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చా. ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా రావడానికి 3 ఏళ్ళు పట్టింది. అసిస్టెంట్ డైరెక్టర్గా రావడానికి 3 ఏళ్ళు పట్టింది. 2 షార్ట్ ఫిల్మ్లు తీసా. అందులో ఒక షార్ట్ ఫిల్మ్ నాకేమి రాదని అర్థమైంది. చాలా నేర్చుకొని తీయాలని అప్పుడు మళ్ళీ ఒక సంవత్సరం పాటు నేర్చుకొని మళ్ళీ షార్ట్ ఫిల్మ్ తీసా. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యా. అసిస్టెంట్ డైరెక్టర్ అయిన తర్వాత నుంచి ఇంకా ఇండస్ట్రీలోనే తక్కువ సినిమాలే చేశాను, కానీ ఎక్కువ తిరిగా. నేను ఎక్కువ సినిమాలు పనిచేయలేదు, బట్ సినిమాల్లోనే ఉన్నాను, ఇండస్ట్రీలోనే ఉన్నాను. బట్ ఎక్కువ సినిమాలు చేయలేకపోవడానికి కారణం ఏంటండి? అంటే మీకు కనెక్ట్ దొరకక? రకరకాల రీజన్స్ అండి. అంటే ఇంటి దగ్గర పరిస్థితులు, ఫ్యామిలీ, కొంతకాలం ఇంటి దగ్గర ఉండాల్సి వచ్చేది. వైజాగ్ వెళ్ళి సడన్గా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏదైనా సినిమా జాయిన్ అయితే మళ్ళీ వైజాగ్ వెళ్ళాల్సి వచ్చేది. ఇట్లా ఆ షఫ్లింగ్ మధ్యలో తక్కువ సినిమాలు చేశాను. పూరి జగన్నాథ్ గారు షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ పెట్టినప్పుడు సాక్షి మీడియా పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ హంట్ పెట్టారు. అప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. దాంట్లో పూరి గారి దగ్గర బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ డైరెక్షన్ ట్రయల్స్ అని కథ పట్టుకొని తిరిగే దాంట్లో కొన్ని సంవత్సరాలు పోయినాయి. అట్లా గీతా ఆర్ట్స్లో ఊర్వశివ రాక్షస పనిచేసా. ఊర్వశివ రాక్షస శశి గారి దగ్గర, దానికి రైటింగ్ డిపార్ట్మెంట్ స్క్రిప్ట్ అసోసియేట్గా చేశా. ఇట్లా అలా పనిచేసింది చెప్పుకోవడానికి తక్కువే పనిచేసా. నేను ఎక్కువ తిరిగా ఇండస్ట్రీలో. నాకు సంబంధం లేని సినిమాల్లో కూడా ఇలా ఊరికే తిరుగుతూ ఉండేవాడిని. ఎవరో ఒకరు తెలిసిన ఉంటారు కదా ఆ సినిమాలో. మనకి ఫ్రెండ్ సర్కిల్ బాగా ఎక్కువ. ఎక్కడైనా కాలేజీలో కానీ, ఇంటి దగ్గర ఏరియా వైజాగ్ సీతంపేట మాది, సీతంపేటలో కానీ, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎక్కడ కానీ ఫ్రెండ్ సర్కిల్ బాగా ఎక్కువ.
ఓకే. ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారు నాకు. సో ఇప్పుడు కూడా చెప్పిందంత బాగానే ఉంది అనుకోండి, బట్ గెట్ ఆన్ అవ్వడానికి డబ్బులు, విషయం కావాలి కదా. సర్వైవల్ ఫిట్నెస్ ఆఫ్ ది సర్వైవల్. మీరేమో తక్కువ సినిమాలు చేశారు అంటే సినిమా లేకపోతే వైజాగ్ వెళ్ళిపోయేవారా? అలా ఏం లేదండి. సినిమా లేకపోతే వైజాగ్ వెళ్ళడం కాదు, వైజాగ్ వెళ్ళాల్సి వచ్చి సినిమాలు చేయలేకపోయాడి. అది ఓకే. అంటే మీకు అక్కడ వ్యాపారాలు గట్ట ఏం లేదు, ఇంటి దగ్గర పరిస్థితులు అంతే. మనం ఇంటి దగ్గర ఉండాల్సిన సందర్భాలు వచ్చి వెళ్ళేవాడిని అంతే. అంతే. అంటే ఇంకా ఇండస్ట్రీకి మనం వెళ్ళలేము, ఇది కాదు నీది, ఇది కాదు, నువ్వు అది మానేసి అన్నీ మూసుకొని వచ్చి ఒక ఉద్యోగం చేసుకోవాలి, ఉద్యోగం చేసి నెలకి ఎంతో కొంత సంపాదిస్తే తప్ప నడవదు అనే పరిస్థితులు కూడా వచ్చినాయి. అవి కూడా దాటి అప్పుడు కూడా నిలబడి, లేదు నేను సినిమాల్లో చావరేవో ఇక్కడే తెలుసుకుంటా, ఏమైనా ఇక్కడే ఏదైనా. ఇంకా వెనక్కి వచ్చేసి ఇంకేముంటుంది సార్, అవ్వట్లేదు మన వల్ల, డబ్బులు అంటే ఏదో ఒక బండి నడవడం కోసం డబ్బులు సంపాదించడం, ఒక ఉద్యోగం జాయిన్ అయ్యి ఒక జాబ్ చేస్తూ ఇంటి దగ్గర వైజాగ్లో ఉండిపోతే అక్కడే చచ్చిపోయినట్టు. మనం ఇంకా అవసరం లేదు, బతకడం అనవసరం అనిపించింది. ఎందుకులే, ఏదో ఒకటి అక్కడే తెలుసుకుందాం, ఉన్నది ఒక్క లైఫ్, చావరేవో అక్కడే చూసుకుందాం అని చెప్పి బస్ ఎక్కి మళ్ళీ వచ్చా. పెద్దిలో రామ్ చరణ్ డైలాగ్ ఉంది కదా, అవును, ఏమున్నది ఏదో ఇక్కడే చేసేయాలని, ఒక్కటే బతుకు, ఏం చేసినా ఈ ఒక్క జీవితంలోనే అని. అంటే అదేలేండి, ఈరోజు రామ్ చరణ్ గారు పెద్దిలో చెప్పారు, ఇది అప్పుడెప్పుడో నాకు నేను చెప్పా. మళ్ళీ వచ్చేసి ఏం జరిగినా ఇక్కడే నిలబడదాం మళ్ళీ. ఇట్లా ఈ సందర్భాల మధ్యలో కొన్ని సంవత్సరాలు పోయినాయి. అంటే ఉద్యోగం చేస్తుండేవారు వైజాగ్? ఏ రోజు చేయలేదు జాబ్ చేయాల్సిన పరిస్థితి వస్తే లేదు చేయనని చెప్పి వచ్చేసా. మరి ఇంటికి సపోర్ట్ ఎవరు? నాన్నగారే. నాన్న అంతా నాన్న. ఇప్పుడు ఈరోజు ఏదో మనం సాధించేసాం, ఇది అయిపోయింది అది అయిపోయింది అని మనం ఎంత జబ్బలు సరి చేసుకుని త్వరలు కొట్టేసుకున్నా, మనం ఉండి నిలబడాల్సిన ప్లేస్లో మనం లేనప్పుడు అక్కడ ఒకరు నిలబడతారు కదా, వాళ్ళదే ఈ సక్సెస్, మంది కాదు, వాళ్ళదే. ఎందుకంటే ఆ రోజు మనం అక్కడ మనం లేకపోతే పని అవ్వదు అన్నప్పుడు మనం అక్కడ ఉండిపోయాం అనుకోండి, ఇక్కడ మనం ఉండం కదా. అవును, ఇక్కడ మనం లేకపోతే ఏం లేనట్టే. అంతే. ఇక్కడ నువ్వు అవసరం లేదు, నువ్వు లేకపోయినా పర్లేదు, నీ ప్లేస్ని మేము భర్తీ చేస్తామని ఎవరో ఒకరు అక్కడికి రాకపోతే మనం ఇక్కడికి రాలేం. అవునండి. ఆ రోజు అక్కడ మా నాన్నగారు ఉన్నారు ఆ పరిస్థితిలో, సో నేను ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు మీ ఫాదర్ రియాక్షన్, మీ మదర్ వాళ్ళు? మదర్ లేరండి నాకు. మదర్ సారీ, ఓన్లీ ఫాదర్. ఐఎమ్ సారీ. ఫాదర్ రియాక్షన్ ఎట్లా? బాగా వెరీ హ్యాపీ అండి. ఆయన హ్యాపీ అంటే ఆయన ఎంత హ్యాపీగా ఉన్నారో ఏం ఎక్స్ప్రెస్ చేయరు, మనకి చెప్పరు, నాతో ఏ మాట మాట్లాడరు. అంటే వెరీ టిపికల్ మిడిల్ క్లాస్ ఫాదర్ అంతే. ఏదొచ్చినా, అంత పెద్ద ఆనందం వచ్చినా బాగుంది, ఆ ఒక్క మాటతో ఆయన హ్యాపీనెస్ అంతే. ఎంత బాధ వచ్చినా ఒక్క మాట బయటికి చెప్పరు, వస్తుంటే పరిస్థితులు అన్నీ దాటాలి అంతే అని ఒక మాటతో ఆ బాధలు ఆ కష్టాలన్నీ భరిస్తూ ఉంటారు. అట్లాంటి మనిషి ఆయన అంతే. కానీ ఆయన కళ్ళల్లో తెలుస్తుంది నాకు ఇప్పుడు ఆ హ్యాపీనెస్ అంతా. ఆయన మాట్లాడకపోయినా ఆయన ఆ చిన్న నవ్వులో ఆ కళ్ళల్లో తెలుస్తుంది. మీరు ఒక్కరే సన్నా? ఇద్దరు అక్కలు. ఓకే. ఇద్దరు అక్కల తర్వాత నేను. ఇద్దరు అక్కలు మ్యారీడ్. ఓకే. అంటే మొన్న అనిల్ రావిపూడి వాళ్ళ ఫాదర్ని తీసుకొచ్చి, ఆయన ఆర్టీసీలో ఏదో పని చేస్తారు, ఆయన తీసుకొచ్చి స్టేజ్ మీద నిలబెట్టి, అదంతా ఒక మంచి సీన్ అది. అవును. తను ఎలా కష్టపడి బయటకు వచ్చాడు. మీ ఫాదర్ని పట్టుకొస్తారా ఫంక్షన్కి? ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారుగా మా ఫాదర్, స్టేజ్ మీద తీసుకొచ్చా. ఎగ్జాక్ట్లీ. అంటే ఈజ్ ది మ్యాన్. మీరు ఇందాక అన్నట్టుగా ఏదో ప్రతి మగాడి వెనకాతల స్త్రీ ఉంటుందని అంటారు, కానీ మీకు మీ వెనకాతల పురుషుడే ఉన్నాడు కదా. అవును. ఇప్పుడు సక్సెస్ ఇంత పెద్ద హిట్ కొట్టిన తర్వాత నాన్నగారి రియాక్షన్ ఏంటండి? నాన్నగారుదా? ఏదో మీకు మంచి గిఫ్ట్ ఇచ్చారని విన్నాం అసలు. అయ్యో, ఆయన మంచితనం సార్ అంతే. అదే కార్ ఏదో ఇచ్చారని విన్నాం. ఇచ్చారు సార్, ఇచ్చారు. వెరీ గుడ్. అంటే అవన్నీ జరుగుతాయి. వినాయక్ గారు కూడా ఫస్ట్ ఆది సినిమా హిట్ అయినప్పుడు ఆయనకు కూడా డిస్ట్రిబ్యూటర్లు అందరూ లేకపోతే ప్రొడ్యూసర్ గారు ఆయనకు ఒక కార్ గిఫ్ట్గా ఇచ్చారని అప్పుడు అనుకున్నారు. అది కామన్ నార్మల్గా. ఇక్కడ చాలా మంది. ఇప్పుడు నాకు కూడా చాలా చాలా గర్వంగా చాలా ఆనందంగా చెప్పాలని ఉంది. నాకు
ఇలా ఇచ్చారండి అంటే అదొక అచీవ్మెంట్ కదా. ఇప్పుడు ఆ నానిగారు లాంటి వ్యక్తి అంటే ఆయన ప్రొడక్షన్ హౌస్ తరఫున ప్రొడ్యూసర్స్ మా ప్రశాంతి గారు, నాని గారు, దీప్తి గారు గిఫ్ట్ ఇచ్చారు అనేది నాకు అచీవ్మెంట్. అది చెప్పుకోవాలని ఉంటుంది నాకు గర్వంగా. కానీ ఆయన అంత ఇష్టపడరు అది. ఈ చెప్పడం ఏంటి అంటే అలా నాకు గిఫ్ట్ ఇస్తే అది బయటికి చెప్పుకోవాలి అన్నట్టు కాదు కదా అనేది ఆయన మైండ్ సెట్ అట్లా ఉంటుంది. అందుకే నేను అంత గట్టి చెప్పట్లేదు, లేదంటే గట్టిగా అరిచి చెప్తా. మీరు చెప్పినా చెప్పకపోయినా న్యూస్ అయితే ఆగదు కదండి. సినిమా ఇండస్ట్రీ చాలా చిన్నది సార్. న్యూస్ నేను కాదు, న్యూస్ అంతే. న్యూస్ మేకర్. నాకు యూ డు నాట్ నో. మీరు నాన్నగారి స్కేల్లో మీరు మాట్లాడకపోవచ్చు కానీ బట్ ఇండస్ట్రీకి రోజున కోర్టు ఇచ్చిన విజయం మామూలు కాదు. మీ తర్వాత వచ్చే డైరెక్టర్లు ఏదైనా ఒక కథ పట్టుకొచ్చి ఇలాంటిది ఏదైనా సార్ నేను చెప్తానండి అంటే ప్రొడ్యూసర్లు దే పే ది ఇయర్. అవును, వింటర్ ముందు ఫస్ట్ మిమ్మల్ని అయితే కొట్టేవారు. అవును, ఆ రోజు బిఫోర్ కోర్టు వెళ్తే ఏమనుకుంటున్నావు అసలు నువ్వు, గంట సేపు హీరో లేకుండా సినిమా ఏంటి అనేవారేమో. అంటే సి వెరీ ఈజీలీ ది కెనాట్. ఇప్పుడు మరి బింబిసార కథని వశిష్ఠ దాదాపు 9 ఏళ్ళు పట్టుకు తిరిగాడు. విరూపాక్ష కథ 7 ఏళ్ళు, కార్తిక్ దండు 7 years పట్టుకు తిరిగాడు. నేను ఇంటర్వ్యూ చేస్తే కళ్ళని నీళ్ళు పెట్టుకుని ఏడ్చాడు కార్తిక్ దండు. అప్పటికి ఆ కైండ్ ఆ వాతావరణం తెలియదు కదా, ఆ మాయలు మంత్రాలు ఇవన్నీ చేతబళ్ళు ఇవన్నీ. నోబడీ హాస్ బిలీవ్డ్ హిమ్. ఇదేం సినిమా అని. మీకు నాన్నగారు వచ్చినట్టుగా ఆయనకేమో సుకుమార్ గారు వచ్చి ఇది మంచి కాదని చెప్పి ఆయన ఇన్వాల్వ్ అయ్యి మీ పాలిట ఎవరో ఒకరు అట్లా ఒక హ్యాండ్ వేయకపోతే మంచి సినిమాలు మంచి కథలు రావు సార్. అంతే, మీరు అన్నట్టు వెయిట్ చేయాలంతే. ఒప్పుకుంటారు. నోబడీ కెన్ హెల్ప్ ఇట్. ఎవరేం చేయలేరు సార్. అంటే అదొకటి ఉంటుంది కదా సార్ ఇండస్ట్రీలో, మనం ఎప్పుడు అది నమ్మాలి. మంచి సినిమా దాని ప్లేస్ అది ఎత్తుక్కుంటుందని అంతే. అట్లా స్క్రిప్ట్ ఫైండ్స్ ఇట్స్ వే. నేచర్ ఈ సినిమా వరకు, కోర్టు వరకు నేను నేచర్కి 100% క్రెడిట్ ఇస్తా. నేచర్ సపోర్టెడ్ అస్ లాట్ అంటే లాట్. కొన్ని వందల సందర్భాలు ఉన్నాయి. ఈరోజు ఇది అవ్వదు ఎట్టి పరిస్థితులు, ఇది ఇంక ఇంపాసిబుల్, మన వల్ల కాదు అంటే ఐ బిలీవ్ ఇన్ నేచర్, ఇది అవుతుంది అని కూర్చునే వాళ్ళం. మళ్ళీ స్టార్ట్ చేసి మానిటర్ ఆన్ చేయక అమ్మ రెడీ కెమెరా అని పెడితే అయ్యేది అంతే. అట్లా జరిగిన సందర్భాలు ఉన్నాయి. అదేంటండి అలాంటిది మీరు ఇది జరగదు, ఇలా జరిపించలేము అని అనుకుని మళ్ళీ అది జరగడం, అవి కదా రియల్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్. సినిమా అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ కట్ అయ్యి RR అయిపోయి ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత అన్ని బాగానే ఉంటాయి, అన్ని బాగుంటాయి సినిమా చూస్తాం కాబట్టి. బట్ ఆర్టిస్ట్ అనుకున్న టైంకి రాకపోవడం, లేకపోతే అనుకున్న ఆర్టిస్ట్ దొరకపోవడం, ఇలాంటివన్నీ. వెదర్ ఫోర్కాస్ట్ అండి, వైజాగ్లో మేము షూట్ చేస్తున్నాము. వెదర్ ఫోర్కాస్ట్ రిపోర్ట్ 3 days ముందు నుంచి చెప్తున్నారు ఆ రోజు వర్షం పడుతుంది. మేము షూట్ పెట్టాం, వర్షం పడుతుంది అని. పెడదామా, అవుట్డోర్లో ఉన్నాం, యూనిట్ అంతా అవుట్డోర్లో ఉన్నాం. క్యాన్సిల్ చేస్తే ఇంకో రోజు ఈరోజు క్యాన్సిల్ చేస్తే ఇదే సీన్ తీయడానికి ఇంకో రోజు ఎక్స్ట్రా ఉండాలి వైజాగ్లో ఒక రోజు ఎక్స్ట్రా ఉండటం ప్రాబ్లం కాదు, అంటే కాస్ట్ వైజ్ ఎక్స్ట్రా వస్తుంది. బట్ ఓకే, ప్రొడక్షన్ వైజ్ దీప్తి గారు ఒక రోజు ఎక్స్ట్రా ఉండడం ప్రాబ్లం కాదు మనకి. కానీ అక్కడ ఒక రోజు ఎక్స్ట్రా ఉంటే ఇమీడియట్గా అక్కడ ప్యాకప్ అయిన తర్వాత వచ్చి ఇక్కడ హైదరాబాద్లో కోర్టు షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నాం. దీనికి ఒక రోజు తగ్గిపోద్ది. ఇక్కడ ఒక రోజు తగ్గితే కోర్టులో ఆర్టిస్టుల డేట్లన్నీ వేరు. మళ్ళీ వైజాగ్ షూటింగ్లో ఉన్న ఆర్టిస్ట్ డేట్లు వేరు, అమ్మాయి అబ్బాయి వైజాగ్లో. ఇక్కడికి వస్తే కోర్టులో ఈ ఆర్టిస్టులు అంతా కాంబినేషన్ డేట్స్. ఇది పుష్ అవ్వడానికి లేదు, ఇది పుష్ అయితే మళ్ళీ డేట్లు పోతాయి. వీటి సందర్భాల్లో ఆ వెదర్ ఫోర్కాస్ట్లో వర్షం పడుతుంది అంటాడు. వర్షం ఏంట్రా అని మనం ఇంకా మొండితనమే అది. ఏం కాదు, పొద్దున కెమెరా పట్టుకుని పదండి వెళ్దాం, మన సీన్ అయిపోయే వరకు వర్షం పడదు అన్నాం. నమ్మే అంతే, వర్షం సీన్ అయిపోయే వరకు పడదు అన్నాం. గ్రేట్. వెళ్ళి అది గరిల్లా మేకింగ్. మళ్ళీ కెమెరా ఎక్కడో దాచిపెట్టి ఈ అమ్మాయి వీళ్ళు వాక్ చేసుకుంటే వెళ్ళడం సీన్. మద్దెలపాలెం బస్ స్టాప్లో మీరు సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది. చూసాను. ఒరిజినల్ క్రౌడ్ మధ్యలో నడుచుకుంటే వెళ్ళాలి, మేము కెమెరా ఎక్కడో దాచాం, వెళ్ళి నడుచుకుంటే వెళ్ళాలి. అది నెంబర్ ఆఫ్ ఒరిజినల్ క్రౌడ్లో షూట్ అంటే అంత ఈజీ కాదు. మనం అనుకున్నట్టుగా షార్ట్ రాదు. మనం కరెక్ట్గా పర్ఫార్మెన్స్ ఇవన్నీ కరెక్ట్గా వచ్చినప్పుడు ఎవడొకటి అడ్డొస్తాడు, మళ్ళీ 1 more. అట్లా ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే ఎండగానే ఉంది, వర్షం పడిపోద్ది అన్నారు పొద్దున్న నుంచి, ఇంకా ఎండగా ఉంది ఏంటిది అని ఒక్కొక్కరు అలా చూసుకుంటున్నారు. మనమేమో ఏం సంబంధం లేకుండా షూట్ చేస్తూనే ఉన్నాం. చేసాం అయిపోయింది, ఓకే డన్ అనుకున్న షాట్లు అన్నీ వచ్చాయి, తీసేసాం అని
డన్ ప్యాకప్ అని అక్కడి నుంచి కెమెరా మౌంట్ డిస్మౌంట్ చేసి వెహికల్లో పెడుతున్నాం, కెమెరా వెహికల్లో ఎక్కిస్తున్నాం, వర్షం పడింది. స్టార్ట్ ఓకే, నేచర్ సపోర్ట్ చేస్తుంది అనడానికి ఎంతకన్నా ఉంటాయి ఎగ్జాంపుల్ అనుకున్నాం. రియల్లీ ఇంకంతకని లేదు, బాగా జరిగింది. ఎందుకంటే వాన రాకడ ప్రాణం పోకడ తెలియదు అంటారు కదా. వర్షం ఎప్పుడు వస్తుంది ఎవరు చెప్పగలడు? వాళ్ళ తాలూకు ఫోర్కాస్ట్, వెదర్ ఫోర్కాస్ట్ కూడా మిస్. వెదర్ ఫోర్కాస్ట్ నిజమే, వర్షం పడింది, బట్ కానీ మనకు కావాల్సిన టైమింగ్ మాత్రం ఆపింది. గ్రేట్, రియల్లీ గ్రేట్. ఇప్పుడు మీరు నెక్స్ట్ చేయబోయే సినిమాలు ఎట్లాగా ప్లాన్ చేసుకుంటున్నారండి? ఏదైనా పిచ్ చేస్తున్నారా స్టోరీలు హీరోలకా, లేకపోతే మళ్ళీ ఇలాంటి కైండ్ ఆఫ్ కంటెంట్ ఏదైనా తేవాలన్నా? కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్ అండి, డెఫినెట్లీ కంటెంట్ సినిమానే చేస్తాం. మళ్ళీ జానర్ అంటే సేమ్ ఇప్పుడు కోర్ట్ లాగే. ఇప్పుడు కోర్ట్ అనేది కోర్ట్ రూమ్ డ్రామా జానర్ అనే విషయం కథ అంతా చేసేసిన తర్వాత దానికి ఒక జానర్ ఫిక్స్ చేయాలంటే అప్పుడు కోర్ట్ రూమ్ డ్రామా అని చెప్పాం జానర్. సో ముందు జానర్ ఫిక్స్ అయ్యి సినిమా చేయడం లేదమ్మా, కట్ చేసుకుంటూ వెళ్దాం. ఆ తర్వాత అది ఏ జానర్లో పడాలో ఆ జానర్లో పడుతుంది అంతే. ఒక జానర్ ఫిక్స్ అయ్యి కట్ చేయడం అనేది అంత బిలీవ్ చేయండి నేను. కథ ఆర్గానిక్గా అది ఎట్ట వెళ్తుంది, ఎలా చెప్పాలనుకుంటున్నాం కథని అలా చెప్పేయడమే. అప్పుడు ఫిలిం లాంగ్వేజ్లో ప్రతి కథకి ఒక జానర్ ఉంటుంది, ఆ జానరాలో పడుతుంది అది వెళ్ళి. సో ఆ జానరాకి మనం కన్స్ట్రెయిన్ అయ్యి దానికి సినిమా చేయొద్దు. మనం చేసిన కథ ఏ జానరాలోకి వెళ్తుందో అది వెళ్తుంది అంతే. నా పర్సనల్ జానరా ఫర్ కోర్ట్ ఫిల్మ్ ఇస్ లవ్ స్టోరీ. దాని టైటిల్ కోర్ట్ అవ్వచ్చు, అది కోర్ట్ రూమ్ డ్రామా అవ్వచ్చు, కోర్ట్ రూమ్ డ్రామా అవ్వచ్చు, కానీ అది లవ్ స్టోరీ నా వరకు అంతే. బట్ మోర్ డామినేటెడ్ బై లీగల్ ఫోర్సెస్ ఇన్ ది స్టోరీ. అదే ఇప్పుడు నెక్స్ట్ చేసే సినిమాలు వాటి మీద ఎక్కువ మీకు మీద ఇప్పుడు హై ఎక్స్పెక్టేషన్. మళ్ళీ భయమే ఇవన్నీ క్యారీ చేయకూడదు సార్, అంతే. అది మాత్రమే పెట్టుకున్నాం, అంతా క్యారీ చేయదు. ఆర్గానిక్ గా ఇంకా నెక్స్ట్ అంతే సార్. మనం ఇప్పుడు నాన్నగారు కూడా మంచి మాట అన్నారు, నెక్స్ట్ సినిమా అని మాట్లాడుకున్నప్పుడు, నువ్వు అంటే కోర్టుకు ముందు ఎలా పనిచేసావో దాని రిజల్ట్ కోర్టు. ఇప్పుడు కోర్టు తర్వాత నువ్వు ఎలా పనిచేయాలంటే కోర్టు కన్నా బెటర్గా పనిచేయాలి అనేది నువ్వు పెట్టుకుంటే అది నీ బ్యాగేజ్. అది క్యారీ చేస్తే ఇట్స్ అ బ్యాగేజ్. అప్పుడు నువ్వు కోర్టుకు ముందు ఎలా పనిచేసావు అలా మానేసి ఇంకోలా పనిచేస్తూ ఉంటావు, అది వర్కౌట్ అవ్వదు. కోర్టుకు ముందు నువ్వు ఎలా పనిచేసావు అలాగే పనిచేస్తే మళ్ళీ నీకు కోర్టు లాంటి రిజల్ట్ ఇంకా బెటర్ రిజల్ట్ వస్తుంది. కోర్టు కన్నా బాగా చేయాలని పెట్టుకొని పనిచేసావు అనుకో, ఎక్కడో మళ్ళీ అది డిస్టర్బ్ అవుతుంది. అంటే మరి ఈ బ్యాగేజ్ని క్యారీ చేస్తున్నట్టే కదా. అవును, కోర్టు నేను బాగా చేయాలంటే ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్ ఆన్ యువర్ షోల్డర్స్. అందుకే నేను అది పెట్టుకోవట్లేదు. కోర్టు కన్నా బాగా చేయాలి అనేది లేదు నాకు. కోర్టు ఎలా చేసానో అలా పనిచేస్తా. అంటే ఇంకో కొత్త కాన్సెప్ట్ లో వెళ్తున్నారా, లేకపోతే కోర్ట్ రూమ్ డ్రామా వైపు? లేదు, కోర్ట్ రూమ్ డ్రామా కాదు. మళ్ళీ కోర్ట్ రూమ్ డ్రామా చేయడం కొంత టైం పడుతుంది, 2-3 సినిమాల తర్వాత చేస్తాను. నెక్స్ట్ ఇమీడియట్ గా మీరు చేస్తున్న దాని మీదే ఎక్కువ నిఘా ఉంది ఇప్పుడు. అయ్యో చూస్తున్నా, నేను రివ్యూల్లో చదివాను. వెయిటింగ్ ఫర్ హిస్ నెక్స్ట్, వాట్ విల్ సీ వాట్ విల్ హీ డూ ఫర్ హిస్ సెకండ్. ఇట్లాంటివన్నీ చూసాను నేను కూడా. అండ్ సెకండ్ ఫిల్మ్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది. అవును, అయ్యో సెకండ్ హాఫ్ సిండ్రోమ్, సెకండ్ ఫిల్మ్ సిండ్రోమ్, ఇలాంటివన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏంటి హీరోతో వెళదామన్నా? ఇప్పుడు మీకు ఈజీగా హీరోల దగ్గర ఓపెనింగ్లు వస్తాయి కదా, పెద్ద హిట్ వచ్చిన తర్వాత. అంటే మీకు వెంటనే ముందు అసలు ఒక అవకాశం, మీకు విజిటింగ్ కార్డు వచ్చింది. ఇప్పుడు నాన్నగారి దగ్గర మీరు 8 నెలలు వెయిట్ చేసినట్టుగా ఇప్పుడు అక్కలా మీ దగ్గర నుంచి ఫోన్ వస్తే వాల్యూ ఇస్తారు ముందు. ఫస్ట్ గేట్ ఓపెన్ అవుతుంది. ఎస్, ఈ మేడ్ ఎ సెన్సిబుల్ ఫిల్మ్ అండ్ ఇట్ ఈస్ ఎ సక్సెస్, మంచి సక్సెస్, రోరింగ్ హిట్ అయింది కాబట్టి దే బిలీవ్ యూ. వాట్ ఇక్కడ సక్సెస్నే కదండి బిలీవ్ చేసేది. అవును, మెరిట్ని కాదు కదా. అవును. సో కథ అయితే చేస్తున్నాము. కథ మొత్తం ఫినిష్ అయిన తర్వాత ఈ కథలో ఎవరు ఫిట్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. వీళ్ళకి సూట్ అవుతుంది అది, ఓకే ఈ కథ వీళ్ళు చేస్తే బాగుంటుంది అని మనకోటి అనిపిస్తుంది కదా కథ అయిన తర్వాత. అనిపించిన వాళ్ళ దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నాం. సో అంతే, అంతేగాని ఎవరినో ఒకరిని దృష్టిలో పెట్టుకుని మనసులో పెట్టుకుని ప్రేమించడం, దానికి ఒక ప్రేమ లేఖ రాసినట్టుగా కథ రాసుకోవడం, అది కాదు. దట్స్ నాట్ యువర్ ప్రాసెస్. ప్రస్తుతానికి అది లేదు సార్, అలా చేయట్లేదు. యూఆర్ ఓన్లీ రైటింగ్ ఏ స్టోరీ. కథ అవుతుంది, ఐడియాగా చెప్పున్నాం నాన్నగారికి. నాన్నగారే ప్రొడ్యూసర్, మళ్ళీ ఆయన కాబట్టి. నాన్నగారిని టార్గెట్ చేయట్లేదా మీరు? మీ మీద ఒక నమ్మకం కూడా వచ్చింది కదా ఇప్పుడు ఆయనకి. అవునవును, అంటే కథ సార్, అంటే కథ కరెక్ట్గా వర్కౌట్ అయ్యి ఇది నాన్నగారు చేస్తే బాగుంటుంది ఈ సినిమా. ఇప్పుడు కోర్టు సినిమా మొత్తం రెడీ అయిన తర్వాత ఇది ప్రియదర్శి చేయాలి, ఇది ప్రియదర్శి సినిమా అని ఎలా అనిపించిందో అలా కథ అయిన తర్వాత అనిపిస్తుంది మనకు ఒకటి.
కోర్టు ప్రియదర్శి కథ అనుకున్నప్పుడు దర్శికి బాగుంటుంది, దర్శియే బాగుంటాడు ఇందులో. దర్శి మాత్రం అక్కడ దర్శి ఒక్కడే కాదండి, ఆల్ ఆర్ టైలర్ మేడ్ అండి. అవును అవును, హర్షవర్ధన్ ఎంత బాగా సూట్ అయ్యాడో, ఆ హెవీనెస్, వాయిస్ అసలు మ్యానిపులేటింగ్ గా మాట్లాడతారు ఆయన. ఏమి పెర్ఫార్మెన్స్, శివాజీ గారి అగ్రెషన్, శివాజీ అగ్రెషన్, అసలు అసలు శివాజీ ఇంత గ్రేట్ యాక్టరా అని అనిపించే అంత పెర్ఫార్మెన్స్ డ్రా చేశారు మీరు. అండ్ హీ ఆల్సో అసలు చితకొట్టేశాడు శివాజీ. అసలు నేను అనుకున్నా షూట్ చేస్తున్నప్పుడు మానిటర్లు తినేస్తున్నాడు కెమెరా అని, అదే స్క్రీన్ నేను అని అనుకునే వాళ్ళు. బాగా చేస్తారు. ఆ ఇద్దరు పిల్లలు వాళ్ళు దే ఆర్ గుడ్. అందరూ ఒక క్యారెక్టర్ అని కాదు, అన్ని క్యారెక్టర్లు పండినాయి కథ పరంగా. అది దట్ ఈస్ వేర్ ది ఫిల్మ్ బికేమ్ సచ్ ఎ బిగ్ హిట్ రియల్, మంచి స్కేల్లో. అండ్ వీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ జగదీష్ గారు కమింగ్ డేస్. ఎందుకంటే మీరు చాలా మంచి సెన్సిబుల్ హిట్ సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలు కానీ, హీరోలు కానీ, ఇంకొకరు కానీ, ఇంకో రైటర్లు కానీ ఇంకో వైపుకి తిరిగి చూసే విధమైన ఒక సక్సెస్. అది సినిమా ఇండస్ట్రీకే ఇదొక కాల్, ఇదొక కాల్. ఎందుకంటే లేకపోతే వినరు, లేకపోతే మళ్ళీ మన రెగ్యులర్ రొడ్డ సినిమాలు వచ్చేస్తాయి, కాంబినేషన్స్ అనుకుంటారు, ఆ కాంబినేషన్స్ మీద వెళ్ళిపోతారు. ఆయన నాన్నగారు కూడా అంటే ఈ ట్రావెల్లో, ఈ జర్నీ, ఈ ప్రాసెస్లో ఆయన మాట్లాడిన దాంట్లో నాకు అదొకటి నాకు చాలా బాగా అనిపించిన విషయం. ఇది మంచి కథ, జెన్యూన్ సినిమా, ఇది చెప్పాల్సిన కథ, కానీ దీన్ని ఎవరు ప్రొడ్యూస్ చేయరు అనే సినిమాలు నేను ప్రొడ్యూస్ చేస్తా అన్నారు. భలే అనిపించింది నాకు నిజంగా. కరెక్టే కదా, కావాలి ఇలాంటి మనిషి ఒకరు, కావాలి ఇండస్ట్రీకి ఒకరు ఉండాలి ఇలాంటి వాళ్ళు అని. కరెక్ట్. లేకపోతే ఎట్లా వస్తాయి సార్ కొన్ని సినిమాలు? కోర్టు ఎందుకు వస్తుంది? కోర్టు నాకు అదే అనిపిస్తుంటుంది. నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నేను అంటే వాల్ పోస్టర్ కాకపోతే ఈ సినిమాకి అడ్రస్ ఏమై ఉండేది అని. రిలీజ్ అయిపోయిన సెకండ్ డే రాత్రి పడుకుంటున్నప్పుడు, అంటే అప్పుడప్పుడే పడుకోవడం స్టార్ట్ చేస్తాం కదా, సెకండ్ డే నిద్రపోతున్నప్పుడు ఆలోచించి, అలా పడుకునేలా ఆలోచిస్తుంటే వాల్ పోస్టర్ కనుక లేకపోతే కోర్టు పరిస్థితి ఏంటి అని అప్పుడు ఆలోచించా. నాకేం కనపడలేదు ఫ్యూచర్ అసలు. కోర్టు హ్యాపీన్ అయ్యేదా అనే డౌట్ వచ్చింది వాల్ పోస్టర్ లేకపోతే, నాన్నగారు లేకపోతే. అంటే అట్లాంటి మనిషి ఒకరు కావాలి సార్, నాన్నగారు లాంటి మనిషి కావాలి. 100% కావాలి, 100%. ఈ ప్రూవ్డ్ ఆన్ మెనీ సెవరల్ అకేషన్స్, నాట్ వన్ టైం. ఇది ఇంకా అందుకే ఈ రోజుకి ఆయన మాటకు ఆ వాల్యూ. నాన్నగారు ఒక మాట అంటే, ఈయన ఒక మాట అన్నాడంటే ఏదో ఉండే ఉంటది. అదే ఆయన ఛాలెంజ్ విసిరేడు కానీ అది వార్నింగ్ లాగా వెళ్ళింది ఆడియన్స్. మీరు చూడకపోతే జాగ్రత్త అన్నట్టుగా ఆడియన్స్ ఫీల్ అయ్యి నిజంగా. అంటే అఫ్ కోర్స్ ఎవరు ఎన్టీ రామారావు నాతో అన్నారు సార్, ఫస్ట్ షో వరకే బ్రదర్ నా ఎన్టీ రామారావు, మార్నింగ్ షో వరకే, సినిమా బాగుంటే చూస్తారు లేకపోతే లేదు అంతే. ఎన్టీ రామారావు కూడా కాపాడలేడు సినిమా అని చెప్పి అలాగా. బట్ ఆ ఫస్ట్ ఓపెనింగ్కి బాగా హెల్ప్ అయింది కదా ఆయన మాట. చాలా డిస్కషన్స్ జరిగాయి, నాన్నగారు చెప్పడం వల్ల హిట్ అయిందా లేకపోతే కంటెంట్ వల్ల హిట్ అయిందా అని కొంతమంది మాట్లాడుకున్నారు. ఐ ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ దట్ డిస్కషన్. నాన్నగారు మాట ఓపెనింగ్కి పనికొస్తుంది, తర్వాత సినిమా బాగుండాలి కదా. ఆయన ఆ మాట అనడానికి కాన్ఫిడెన్స్ కూడా సినిమావే కదా ఫైనల్గా. అండ్ శైలేష్ కాలనీ వెంటనే మెసేజ్ పెట్టేశాడు, ఐఎమ్ హ్యాపీ మై నెక్స్ట్ ఫిల్మ్ ఇస్ సేఫ్ అని. నా సినిమా సేఫ్ అని పెట్టారు. ఆయన మాట అన్న తర్వాత వెంటనే స్టేజ్ మీద శైలేష్ గారు వచ్చారు నా దగ్గర వచ్చి, ఏ నా సినిమా స్టేక్లో ఉంది, నువ్వు ఖచ్చితంగా హిట్ కొట్టాలంటారు. అయ్యో సార్. అదే సినిమా చూడగానే వెంటనే ట్వీట్ చేశాడు కదా, మై ఫిల్మ్ ఇస్ సేఫ్ అన్నాడు. నా సినిమా సేఫ్. గ్రేట్ అండి. అండ్ వీ విష్ యూ రియల్లీ మెనీ మోర్ ల్యాండ్ మార్క్స్. ఇది ఒక ల్యాండ్ మార్క్ ఈ ఫిల్మ్. అలాంటి ల్యాండ్ మార్క్స్ మీ కెరీర్లో ఇంకా బాగా రావాలి. మీరు మంచి డైరెక్టర్గా తెలుగు సినిమా సుసంపన్నమైన సినిమాలు మీరు చేయాలి. మీ ద్వారా, మీ జీనియస్ ద్వారా ఇంకా మంచి సినిమాలు, నాన్నగారు లాంటి నిర్మాతలు మీకు మళ్ళీ చేదోడు వాదోడుగా ఉండి. ఇప్పుడు ఎవరైనా ఒప్పుకుంటారులేండి, ఇప్పుడేముంది. నాన్నగారు ఫిల్మ్లో ఎవడో గంట కడతాడంటే ఆయన కట్టేశాడు నాన్నగారు, ఇప్పుడు ఎవరైనా కట్టేస్తారు మీకు. ఆల్ ది వెరీ బెస్ట్. ఒక స్టాంప్ ఉంది, నాని ప్రోడక్ట్ అని. నాని ప్రోడక్ట్ yes. చాలా ఐఎస్ఐ స్టాంప్. అవునవును. గుడ్ లక్ జగదీష్ గారు, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అది ఆయన తాలూకా ప్రయాణంలో ఇట్స్ నాట్ వెరీ ఈజీ. ఆయన చెప్పినట్టుగా ఒక మంచి అన్నానికి మంచి కూర దొరకదు అంటారు ఒక్కొక్కసారి. అలాంటి కథకి నాన్నగారు లాంటి నిర్మాత దొరకడం
ఆయన కళలు ఫలించడం, సినిమా అంత పెద్ద హిట్ అవ్వడం సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్ద పండగ కోర్టు సినిమా ఈ మధ్య రోజుల్లో. మీరు చూస్తున్నారు, ఇంకా చాలా కాలం చూస్తారు. చాలా పెద్ద సక్సెస్ సినిమా. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ చూసేయండి వెళ్ళి. థ్యాంక్ యూ వాచింగ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.